నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చోటు చేసుకున్న చిన్నారి మృతి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. వైవీయులో ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలులోని అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులకు సంబంధించిన కుటుంబం గుడిలోకి ప్రవేశించాలంటే రసీదు తీసుకోవాలని చెప్పేటువంటి ఒక అగ్రవర్ణ దురంకారంతో భౌతిక దాడి చేసి వారి చేతిలో ఉన్నటువంటి ఒక పసిబిడ్డను 2 నెలల పసిబిడ్డను కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్ అలాగనే ఆ నిర్వాహకులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది కలిసి ఆ కుటుంబాన్ని భౌతికంగా దాడి చేసి తమ తల్లిని తండ్రిని వాళ్ళకు సంబంధించినటువంటి బంధువర్గాన్ని కూడా ఇవాళ తొలనాడి వారి చేతిలో ఉన్నటువంటి 2 నెలల పసిబిడ్డను కూడా సైతం ఇవాళ గుళ్ళేకి ప్రవేశించే రసీదు తీసుకోలేదనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ చంపడం జరిగింది. దీన్ని యావత్ భారతదేశం తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునేటువంటి ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్ కానీ వారికి సపోర్ట్ చేసినటువంటి సిబ్బందిని అదే నాగర్ కర్నూలులోనే నడి రోడ్డు మీద ఉరిశిక్ష తీయాలని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు సభ్య సమాజంలో 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నేటికి కులోన్మాదము జరుగుతూ ఉంది. దానికి పరాకాష్టే ఈరోజు నాగర్ కర్నూలులో